Namaste and welcome to Lahari's classes. Welcome back to AP Koushalam Skill Test series. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనము టెక్నికల్ టెస్ట్లో BA సోషియాలజీ అండ్ పొలిటికల్ సైన్స్ వాళ్ళకి ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడుగుతారో క్వశ్చన్స్ అడుగుతారు అండ్ నేను వాటికి ఆన్సర్స్ కూడా చెప్తాను. సో ఒక మోడల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లాగా ఈ వీడియో చేస్తున్నాను నేను. సో యూజువలీ టెక్నికల్ టెస్ట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 15 MCQs అండ్ 5 థియరటికల్ క్వశ్చన్స్ లాగా. ఈ 5 థియరటికల్ క్వశ్చన్సే వస్తాయా అంటే గ్యారంటీ లేదు. ఇప్పటి వరకు వచ్చిన వెరైటీ ఆఫ్ స్ట్రీమ్స్ వాళ్ళకి నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ 5లో మీకు 2 రావచ్చు, లేకపోతే 3 థియరీ క్వశ్చన్స్ అడగచ్చు, అలా అనమాట. సో MCQs వచ్చి మిగిలినవన్నీ MCQs ఉంటాయి. 1 ఆప్షన్ కరెక్ట్ ఉండే MCQs ఉంటుంది అండ్ మోర్ దాన్ 1 ఆప్షన్ కరెక్ట్ ఉండే MCQs కూడా ఉంటాయి. 1 ఆప్షన్ కరెక్ట్గా ఉంది అంటే ఈ 4ట్లో ఒక్క ఆప్షన్ కరెక్ట్గా ఉంటుంది, దాన్ని టిక్ చేస్తే సరిపోతుంది. మోర్ దాన్ 1 ఆప్షన్ కరెక్ట్గా ఉండే MCQs ఏ ఆప్షన్స్ కరెక్టో అన్నిటినీ టిక్ చేయాలన్నమాట అలాగా. సో అప్పుడు అలా అన్నీ ఏవేవి కరెక్ట్గా ఉంటాయి అన్నిటినీ చూస్ చేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తుంది ఆ క్వశ్చన్కి. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మనం MCQస్లోకి వెళ్ళిపోదాం, క్వశ్చన్స్లోకి. సో ఫస్ట్ వచ్చి సోషియాలజీ క్వశ్చన్స్ చూద్దాము. సోషియాలజీ యాజ్ ఎ సైన్స్ వాజ్ ఫస్ట్ డెవలప్డ్ ఇన్ ఏ కంట్రీలో డెవలప్ అయింది? ఫ్రాన్స్లో. ద టర్మ్ సోషియాలజీ వాజ్ కాయిన్డ్ బై సోషియాలజీ టర్మ్ని కాయిన్ చేసింది ఎవరు అంటే ఆగస్ట్ కాంటే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ యూనివర్సల్ సోషల్ ఇన్స్టిట్యూషన్? ఈ 4ట్లో యూనివర్సల్ సోషల్ ఇన్స్టిట్యూషన్ అని దేన్ని అంటాము అంటే ఫ్యామిలీ. అంతే కదా, ఇది యూనివర్సల్గా ఇది ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్. ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ కాంటినెంట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ అనేది యూనివర్సల్ థింగ్. సోషల్ స్ట్రాటిఫికేషన్ రెఫర్స్ టు సోషల్ స్ట్రాటిఫికేషన్ ఏం రెఫర్ చేస్తుంది అంటే సోషల్ లేయరింగ్ కదా. స్ట్రాటిఫికేషన్ అంటే లేయరింగ్, అంటే టాప్లో ఒకరు, తర్వాత మిడిల్లో ఒకరు, బాటంలో ఒకరు, ఇలా లేయరింగ్ లాగా చేయడం, అంటే ర్యాంకింగ్ లాగా చేయడం. ర్యాంకింగ్ ఆఫ్ పీపుల్ ఇన్ సొసైటీ. హై క్లాస్ అని, మిడిల్ క్లాస్ అని, లో క్లాస్ అని, అప్పర్ లోవర్ మిడిల్ అంతా ఉంటాయి కదా. సో దట్ ఈస్ ర్యాంకింగ్ ఆఫ్ పీపుల్ ఇన్ సొసైటీ. విచ్ థింకర్ ఎంఫసైజ్ సోషల్ ఫ్యాక్ట్స్? సోషల్ ఫ్యాక్ట్స్ని ఎంఫసైజ్ చేసిన థింకర్ ఎవరు అంటే డర్క్హైమ్. నెక్స్ట్, ద కాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్ మెయిన్లీ బేస్డ్ ఆన్. మన ఇండియాలో కాస్ట్ సిస్టము మెయిన్గా బేస్ చేసుకునేది ఏంటి అంటే ఆక్యుపేషన్ అండ్ బర్త్ కదా. ఇప్పుడు ఒక పర్టికులర్ XYZ అనే కాస్ట్లో పుడుతున్నారు అంటే వాళ్ళు బై బర్త్ ఆ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు అని అర్థం. అండ్ దాంతోపాటు ఆక్యుపేషన్కి రిలేటెడ్గా కూడా మన ఇండియాలో కాస్ట్ సిస్టమ్ నడుస్తుంది. తర్వాత ప్రైమరీ గ్రూప్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై. ప్రైమరీ గ్రూప్స్ దేంతో క్యారెక్టరైజ్ అయ్యబడతారు అంటే ఇంటిమేట్ ఫేస్ టు ఫేస్ రిలేషన్స్. విచ్ కాన్సెప్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మ్యాక్స్ వెబర్? మ్యాక్స్ వెబర్తో అసోసియేట్ అయిన కాన్సెప్ట్ ఏంటి 4ట్లో? ఐడియల్ టైప్స్ మ్యాక్స్ వెబర్ చెప్తారు. క్లాస్ స్ట్రగుల్ ఎవరు చెప్తారు? క్లాస్ స్ట్రగుల్ ఫేమస్ థింకర్, చాలా ఫేమస్ థింకర్. ఎవరు చెప్తారో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. నెక్స్ట్, అర్బనైజేషన్ జనరలీ లీడ్స్ టు. అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ అంటారు కదా, అంటే అందరూ సిటీస్లో వెళ్ళి నివసించడం, టౌన్స్లో అంటే విలేజెస్ నుండి మైగ్రేట్ అయిపోయి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ నీడ్స్ కోసం అక్కడికి వెళ్ళి నివసించడం. లీడ్స్ టు వాట్ అంటే ఇండివిజువలిజం కదా. ఇక్కడ విలేజెస్ ఇట్లా అయితే ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, లార్జ్ గ్రూప్స్ ఇలా ఉంటుంది. కాకపోతే సిటీస్, టౌన్స్లో అంతా కూడా ఇండివిజువలిస్టిక్గా ఉంటుంది. వాళ్ళ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ కెరియర్, వాళ్ళ లివింగ్, స్మాల్ ఫ్యామిలీస్ ఇలా ఇండివిజువలిస్టిక్గా అయిపోతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అచీవ్డ్ స్టేటస్? అచీవ్డ్ స్టేటస్కి ఎగ్జాంపుల్ ఏంటి? జెండర్ అనేది మన పుట్టుకతోనే వస్తుంది, కాస్ట్ కూడా పుట్టుకతోనే వస్తుంది. ఏజ్ అనేది బయాలజికల్ థింగ్, మన ఏజ్ పెరిగే కొద్దీ నంబర్స్ యాడ్ అవుతూ ఉంటుంది మన ఇయర్స్. కాకపోతే ఆక్యుపేషన్ ఒక్కటే అచీవ్డ్ స్టేటస్. అచీవ్డ్ స్టేటస్ అంటే మనంతటా మనం సాధించుకున్నది, అంతే కదా. ఆక్యుపేషన్ ఇప్పుడు ఒక క్యాస్ట్ పర్టికులర్ ఆక్యుపేషన్ అంటే ఆ పుట్టిన మనిషి ఆ ఆక్యుపేషన్ చేయకుండా ఇంకేదైనా వేరే ఆక్యుపేషన్ చేస్తారు. ఎందుకు? వాళ్ళ ఓన్గా అచీవ్ చేసుకున్నది, వాళ్ళు చదువుకొని వాళ్ళంతటా వాళ్ళు సాధించుకున్నది అది. సో ఈ 4ట్లో అచీవ్ చేసుకున్న స్టేటస్ ఆక్యుపేషన్ ఒకటే ఇస్తుంది. నెక్స్ట్, థియరీ క్వశ్చన్స్. 1 to 2 లైన్స్లో ఆన్సర్స్ టైప్ చేయాలి అక్కడ సిస్టంలో.
అలా అడుగుతారనమాట. సో ఇవి శాంపుల్ క్వశ్చన్స్, ఇవే వస్తాయని కాదు, ఈ ఎంసీక్యూస్ కూడా ఇవే వస్తాయి, ఈ టాపిక్సే వస్తాయి అలా కాదు, జస్ట్ మీకు ప్రాక్టీస్ కోసం, ఎగ్జామినేషన్ టచ్ ఉండడానికి కోసం. సో క్వశ్చన్ 1 చూడండి, వాట్ ఈస్ జెండర్ ఈక్వాలిటీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ మోడర్న్ సొసైటీ. 1 or 2 లైన్స్లో మీరు మీ ఓన్గా పెన్ పేపర్ పెట్టుకొని రాసుకోండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది అంతే. వాట్ ఈజ్ అర్బనైజేషన్, డిస్కస్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ సొసైటీ, ఎక్స్ప్లెయిన్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ యాజ్ మేజర్ సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. ఈ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ హోంవర్క్ క్వశ్చన్, 1 లైన్లో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. వాట్ ఈజ్ మెంట్ బై సోషియాలజీ అండ్ వాట్ ఈజ్ సోషల్ చేంజ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సొసైటీ అండ్ కమ్యూనిటీ, వాట్ ఈస్ సోషల్ ఇన్స్టిట్యూషన్. అండ్ ఇంకొక క్వశ్చన్, మీరు నాకు ఈ 3 చెప్పినా చెప్పకపోయినా ఫాదర్ ఆఫ్ సోషియాలజీ అని ఎవరిని అంటారో చెప్పాలి కమెంట్ సెక్షన్లో నాకు. వెరీ ఫేమస్ అండ్ వెరీ ఇంపార్టెంట్. పొలిటికల్ సైన్స్ పైన బిట్స్ చూద్దాము. పొలిటికల్ సైన్స్ మెయిన్లీ స్టడీస్, పొలిటికల్ సైన్స్ ముఖ్యంగా ఏ విషయాల్ని స్టడీ చేస్తుంది అంటే పవర్ అండ్ అథారిటీ. నెక్స్ట్, హూ డిఫైన్ ద స్టేట్ యాజ్ అ కంపల్సరీ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఈ 4 థింకర్స్లో ఎవరు స్టేట్ని కంపల్సరీ పొలిటికల్ ఆర్గనైజేషన్ అని డిస్క్రైబ్ చేశారు అంటే మ్యాక్స్ వెబరు స్టేట్ని కంపల్సరీ పొలిటికల్ ఆర్గనైజేషన్ అని డిస్క్రైబ్ చేశారు. నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టేట్. ఏది 4గిట్లో స్టేట్ కిందకి రాదు అంటే యూజువల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టేట్ అంటే ఏంటి, ఎనీథింగ్ దట్ ఈస్ అండర్ ద గవర్నెన్స్ ఆఫ్ గవర్నమెంట్, ఎనీథింగ్ దట్ ఈస్ అండర్ ది గవర్నమెంట్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. డైరెక్ట్గా ఉండొచ్చు, ఇండైరెక్ట్గా కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఉంది, పార్లమెంట్ డైరెక్ట్గా ఉంటుంది. అదే ఇప్పుడు పిఎస్యూస్ ఉన్నాయంటే అవి ఇండైరెక్ట్గా గవర్నమెంట్ చేత గవర్న్ చేయబడతా ఉంటుంది అనమాట. డైరెక్ట్ కంట్రోల్ లేకపోయినా ఇండైరెక్ట్ కంట్రోల్ ఉంటుంది. అండ్ లోకల్ బాడీస్ కొన్ని ఉంటాయి, మున్సిపాలిటీస్ అలాంటివి, అవి కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కంట్రోల్లోనే ఉంటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ స్టేట్, దీస్ కమ్ అండర్ స్టేట్. ఓకే, సో నాట్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టేట్ అంటే ది పాపులేషన్ కూడా మన స్టేట్ కిందే వస్తాం, టెరిటరీ ఆఫ్ కోర్స్ స్టేట్ కింద, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ స్టేట్ కింద వస్తుంది. రిలీజియన్ ఈజ్ నాట్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టేట్. మన ఇండియాలో రిలీజియన్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద స్టేట్. స్టేట్ ఇంటర్ఫియర్ అవ్వదు రిలీజియస్ మ్యాటర్స్లో, అది దాని మీనింగ్. నెక్స్ట్, రూల్ ఆఫ్ లా మీన్స్, రూల్ ఆఫ్ లా అంటే ఏంటి, ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ కింద వస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి మీరు. చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది, ఫ్యూజన్ ఆఫ్ పవర్సా కాదు, ప్రెసిడెన్షియల్ అథారిటీనా అఫ్ కోర్స్ కాదు. మన ఇండియాలో పార్లమెంటరీ అథారిటీ ఉంటుంది. మిలిటరీ కంట్రోలా అస్సలు కాదు, మిలిటరీ కంట్రోల్లో ఉండదు మన స్టేట్, మన కంట్రీ. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఎలా సపరేట్ అవుతుంది పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అని సపరేట్గా ఉంటుంది, లెజిస్లేటివ్ పవర్స్ సపరేట్గా ఉంటుంది, జ్యుడిషియరీ పవర్స్ సపరేట్గా ఉంటుంది, అన్నీ సపరేట్ చేయబడ్డాయి. అండ్ ఆల్సో ఇంకొకటి, స్టేట్ లిస్ట్ అని ఉంటుంది, కంకరెంట్ లిస్ట్ ఉంటుంది, యూనియన్ లిస్ట్ ఉంటుంది. అంటే యూనియన్ లిస్ట్లో ఉన్న మ్యాటర్స్ని యూనియన్ మాత్రమే లెజిస్లేషన్ చేయగలదు, అంటే లా చేయగలదు. అదే కంకరెంట్ లిస్ట్లో ఉండేదైతే స్టేట్ అండ్ యూనియన్ బోత్ దానిపైన లా చేయగలుగుతాయి. అండ్ స్టేట్ లిస్ట్లో ఒక్కటే ఉంది అంటే ఆ పర్టికులర్ మ్యాటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్, ఆ స్టేట్ లా అండ్ పబ్లిక్ ఆర్డర్, ఆ స్టేట్లో మాత్రమే దానిపైన ఈ మ్యాటర్స్ పైన లెజిస్లేషన్ చేయగలుగుతారనమాట. సో అది. నెక్స్ట్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి, అన్రిటనా అస్సలు కాదు, రిటన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్ ఈస్ ద లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ఫ్లెక్సిబులా, ఎస్ ఫ్లెక్సిబులే. రిజిడ్డా, ఎస్ బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ అట్ ద సేమ్ టైమ్. మనకి సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ ప్లస్ 3/4 రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి కదా,
అంటే ఏంటి, ఫ్లెక్సిబుల్ అంటే సింపుల్గా చేసేయడం, అంటే పెద్ద కష్టం లేకుండా సింపుల్ మెజారిటీతో అయిపోగొట్టేయడం అనమాట. అదే రిజిడ్ అంటే ఏంటి, స్పెషల్ మెజారిటీ కానీ కొన్ని విషయాల్లో స్పెషల్ మెజారిటీ ప్లస్ 3/4 స్టేట్స్ ఒప్పుకోవాలి, రాటిఫై చేయాలి, అప్పుడే ఆ లా పాస్ అవుతుంది. సో అందుకనే మన కాన్స్టిట్యూషన్ బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ అంటారు. అర్థమైందా? నెక్స్ట్, ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా ఆర్ బారోడ్ మెయిన్లీ ఫ్రమ్. ఫండమెంటల్ రైట్స్ మన ఇండియాలో ఫార్ములేట్ చేశారు కదా, ఏ కంట్రీ ఆర్ ఏ కంట్రీ నుంచి బారో చేసుకున్నారు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి బారో చేశారు. సో ఫండమెంటల్ రైట్స్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయబడుతుందో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అనేది. నెక్స్ట్, జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా ఈజ్ ఎక్సర్సైజ్డ్ బై. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, ఇప్పుడు జ్యుడిషియరీ అంటే కోర్ట్స్ జడ్జిమెంట్స్ ఇస్తాయి కదా టైం టు టైమ్. సో జడ్జిమెంట్స్ ఇవ్వడమే కాకుండా ఓవర్ ద టైం ఆ జడ్జిమెంట్స్ని ఆ కోర్ట్సే రివ్యూ చేయగలుగుతాయి అన్నమాట. సో ఆ పవర్ని జ్యుడిషియల్ రివ్యూ అంటారు. ఓకే, సో మన ఇండియాలో జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఎక్సర్సైజ్డ్ బై వాట్, సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్, బోత్ హ్యావ్ ద పవర్స్. సో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, రిట్స్ ఉంటాయి కదా, రిట్స్ ఇష్యూ చేస్తారు కదా, రిట్స్ బోత్ హైకోర్టు చేయొచ్చు, సుప్రీంకోర్టు కూడా చేయొచ్చు. సో సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ కింద రిట్స్ జారీ చేస్తుంది, ఏ ఆర్టికల్ కింద నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. అండ్ మీకు హైకోర్ట్స్ కూడా తెలిస్తే హైకోర్టు కూడా ఏ ఆర్టికల్ కింద రిట్స్ జారీ చేస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పాలి. నెక్స్ట్, ఫెడరలిజం ఇన్ ఇండియా ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్. ఫెడరలిజం మన కంట్రీలో ఎలా డిస్క్రైబ్ చేస్తాము, ప్యూర్లీ ఫెడరలా కాదు, యూనిటరీయా కాదు, క్వాజీ ఫెడరల్ అండ్ ఫెడరల్ విత్ యూనిటరీ బయాస్. అంటే ఏంటి, యూనియన్ కంట్రోల్ ఉంటుంది స్టేట్స్ పైన, అలానే స్టేట్స్ ఇండివిజువల్గా కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు, బోత్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు అబ్సల్యూట్ పవర్స్ మన పార్లమెంట్కి వచ్చేస్తుంది, దట్ ఈస్ యూనియన్కి వచ్చేస్తుంది. మిగిలిన టైంలో ఇప్పుడు స్టేట్స్ ఉన్నాయా, స్టేట్స్కి ఓన్గా సీఎంలు ఉంటారు, గవర్నర్స్ని అపాయింట్ చేస్తారు, వాళ్ళ ఓన్ లాస్ అండ్ లెజిస్లేషన్స్ ఉంటాయి, ఇవన్నీ చేస్తారు. సో దట్ ఈస్ ఫెడరల్. సో బోత్ అనమాట. సో అందుకనే దీన్ని క్వాజీ ఫెడరల్ అంటారు, పార్షియలీ ఫెడరల్ విత్ యూనిటరీ బయాస్ అని మీనింగ్. నెక్స్ట్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి, ఓటింగ్ చేయడం, రైట్ టు ఓట్ ఫర్ ఆల్ అడల్ట్స్. మన కంట్రీలో గ్రేటర్ దాన్ 18 years ఉన్న అడల్ట్స్ అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్, జెండర్ ఏదైనా కూడా లేకుండా 18 years అబవ్ ఉన్న వాళ్ళందరూ ఓట్ చేయొచ్చు. దట్ ఈస్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. నెక్స్ట్, కొన్ని హోంవర్క్ క్వశ్చన్స్ మీకు, మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని ఎవరిని అంటాము. విచ్ బుక్ రిటన్ బై అరిస్టాటిల్ ఇస్ రిలేటెడ్ టు పొలిటికల్ సైన్స్. ఏ బుక్ అరిస్టాటిల్ రాసింది పొలిటికల్ సైన్స్కి సంబంధించినది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేట్ ఇన్ పొలిటికల్ సైన్స్. స్టేట్ అంటే ఏంటి పొలిటికల్ సైన్స్లో, అది నాకు మీరు ఆన్సర్ చెప్పాలి. సో థియరీ క్వశ్చన్స్ చూడండి, మోడల్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ అండ్ డిస్కస్ ఇట్స్ మెయిన్ ఫీచర్స్. ఎక్స్ప్లెయిన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ డిస్కస్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియా. థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద 3 organs ఆఫ్ గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఇవంతా కూడా మీరు పెన్ పేపర్ తీసుకొని మీకు మీరే ప్రాక్టీస్ చేసుకోండి 1 to 2 లైన్స్లో ఆన్సర్స్ని, అంతే. సో అది ఈ వీడియో లెక్చర్కి సంబంధించిన ఎంసీక్యూస్ అండ్ థియరీ క్వశ్చన్స్. ఐ హోప్ మీకు ఒక ఐడియా వచ్చింది ఎగ్జామ్కి, టెక్నికల్ టెస్ట్కి సంబంధించి అని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఈ టాపిక్సే కాకుండా వేరే టాపిక్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్రెడీ నేను కౌశలంకి రిలేటెడ్ చాలా వీడియోస్ చేస్తున్నాను, యూస్ఫుల్ వీడియోస్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ అండ్ కమ్యూనికేషన్ మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్కి ఆన్సర్స్ కూడా, ఇవన్నీ కూడా ప్లేలిస్ట్ని కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. యూ కెన్ వాచ్ దెమ్ దేర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.